ఏంటి సీను, నీ మీద ఇన్ని కంప్లైంట్లు వచ్చాయి? అమ్మా సరే, ఒక్కొక్కటి ఏంటో చూద్దాం. సీను, టూ బ్యాడ్ సీను. నెక్స్ట్ కంప్లైంట్ ఏదో చూద్దాం. రాజా, నీ మీద కంప్లైంటా? నీ మీద కూడా కంప్లైంటా? జీవన్, జీవన నీ మీద కూడా వీడి మీద వచ్చిందా? దోలు తీరుంది కదా. ఓకే. లక్ష్మి, నువ్వేం చేసావే? నా మీద కూడానా? నీ మీద కంప్లైంట్ వచ్చింది? అన్బిలీవబుల్. రమేష్, నేనేం చేశాను రా? దోలు తీరు పొట్టడికి. ఎక్స్పెక్టెడ్. కానీ నీ మీద ఒక కంప్లైంట్ వచ్చిందేంటి? ప్రతిసారి నీ మీద ఏదో కంప్లైంట్ ఉండాలి కదా. సో సాడ్. మేనేజ్. ఏంటి, నా మీద కూడా కంప్లైంట్ ఇచ్చిండ్రా? ఓడియమ్మ, ఈయన మీద కూడా. అరే జీవన్, నువ్వేమని ఇచ్చినావా? అదే సీను కోసం కంప్లైంట్ బాక్స్ పెడితే అందరూ దొరికారు. ఈ కంప్లైంట్ బాక్స్ ని ఇంకో వీక్ కంటిన్యూ చేద్దాం. ఇంకో వీక్? ఈ వీక్ సీను పై కంప్లైంట్స్ ఎక్కువ వస్తే సీను అవుట్. ఇంకెవరి మీదన్నా ఎక్కువ కంప్లైంట్స్ రావాలి, వాళ్ళు కూడా అవుట్. సో అందరూ జాగ్రత్త. సీను నీకు శత్రువు, నాకు శత్రువు. ఈసారంటే వాడు తప్పించుకున్నాడు, కానీ నెక్స్ట్ అయితే మన ప్లాన్కి వాడు తప్పించుకోవాలి. మనకు 1 వీక్ మాత్రమే ఛాన్స్ ఉంది. ఓకే గైస్, గుడ్ లక్. ఐ సీ యూ. థ్యాంక్ యూ. ఓకే సార్. అంటే ఈ వీక్ నేను సేఫేగా? నువ్వు సేఫ్. అమ్మాయ్యా, ఏ దేవుడు కాపాడాడో నన్ను. ఏంటే నువ్వా? నీ మీద కంప్లైంట్స్ రావడం చూశానురా. నువ్వు సేవ్ అవ్వాలి అంటే అందరి మీద కంప్లైంట్స్ వస్తే నిన్నొక్కడిని తీయడం ఎలా అవుతుంది? అవ్వదు కదా. కరెక్టే. బ్రెయిన్ యూజ్ చేసా, వర్కౌట్ అయింది. అబ్బా, నువ్వు సూపర్ లచ్చి, నువ్వు సూపర్. పదా పెద్ద చిచి పెద్ద ముండవారికి నమస్కారములు. హే రారా బట్టు రా, నీకు బట్ట పగిలిపోద్ది ఈరోజు. వెల్కమ్ టు అవర్ బాస్. ఈరోజు నీకు ఇచ్చే టాస్క్ ఏంటంటే ప్రేమ దగ్గరికి వెళ్ళి ఫుల్గా తిట్టేసి తన కోపం తెప్పించాలి. ఏమన్నారు సార్? ఏమన్నాను రా? ప్రేమ దగ్గరికి వెళ్ళి ఫుల్గా తిట్టేసి కోపం తెప్పించరా అన్నా, అంతే. ఇది సార్ టాస్క్ అంటే అద్భుతంగా ఉంది. అదేంట్రా, నీ ప్రేమని తిట్టమంటే కోపం కదా రావాలి నీకు? హ్యాపీ ఫీల్ అవ్వడం ఏంటి? లేకపోతే ఏంటి సార్? అమ్మాయి అంటే అలా ఉండాలి, అనుకువగా శుతిమెత్తంగా ముట్టుకుంటే కందిపోయేలా ఉండాలి. ఒక్క మాట మాట్లాడాలంటే ఎంత ఆలోచించి మాట్లాడాలి. ఈ ప్రేమను చూసారా, సెకండ్ ఆలోచించకుండా తిట్టద్ది, అలా కోపడుతూనే ఉంటుంది. నన్నులా ప్రేమించడం మానేసి తనకు నచ్చేలాగా నన్ను మారమంటుంది. అసలు ప్రేమ అంటే మనం ఎలా ఉంటామో మనల్ని అలాగే ఇష్టపడాలే కానీ నా హెయిర్ స్టైల్ నచ్చదు, నేను వేసుకున్న బట్టలు నచ్చవు, నా చెప్పులు కూడా నచ్చవు, ఆఖరికి నా బెస్ట్ ఫ్రెండ్ అయిన ఈరుబాబు కూడా నచ్చడు. నా బెస్ట్ ఫ్రెండ్ ఈరుబాబు కూడా ఎంతో ఇష్టపడి కొనిచ్చిన నా చెప్పులు తీసుకెళ్లి చెత్తబుట్టలో పడేసింది సార్, ఆ చెత్త మొహంది. కానీ మొన్న ఏమైందో తెలుసా సార్? ఏమైంది చూడండి. అవునరా ఈరుబాబు. ఎవరితో మాట్లాడుతున్నాడు? మళ్ళీ చేద్దాం. ఎవరైనా అమ్మాయితో మాట్లాడుతున్నాడా? అయి ఉండదులే, మళ్ళీ చేద్దాం. వణికించండ్రా బాబు అందరినీ, మామూలుగా ఉండదు అందరినీ. కొంప తీసి లక్ష్మితో మాట్లాడుతున్నాడా? లక్ష్మితో డైరెక్ట్గానే మాట్లాడతాడుగా, ఫోన్ ఎందుకు మాట్లాడతాడు? మళ్ళీ చేద్దాం. ఎత్తరా ఫోను. ఒరే,
చాలా ఈ రోజుకి ఇక ఉంటాను మరి, బాయ్. అదేంటి ప్రేమ 40 సార్లు ఫోన్ చేసిందా? ఏమైందేటో ఒకసారి ఫోన్ చేద్దాం. ఇప్పుడు కాల్ చేస్తున్నాడా? నేను 40 టైమ్స్ కాల్ చేస్తే తిరిగి కాల్ చేస్తున్నాడా? నేను 40 టైమ్స్ కాల్ చేశాను కాబట్టి తను 41 టైమ్స్ కాల్ చేస్తానే మాట్లాడతాను. కట్ చేసింది ఏంటి? మళ్ళీ చేద్దాం. పా. ఇదేంటి వస్తుంది? సరేలే చేతి మళ్ళీ మాట్లాడదాం. 2 సార్లు చేసి ఆపేశాడా? చూద్దాం. కాల్ చేయలేదు కదా, రేపు వాడుకుంది ఆఫీస్లో, చెప్తా వాడి సంగతి. హాయ్ ప్రేమ. ఏమైంది ప్రేమ అలా ఉన్నావు? నిన్నెవరితో మాట్లాడుతున్నావు? గంటలు గంటలు బిజీ వచ్చింది. అదే మా ఈర్ బాబు గారితో. సరే, మరి నాకు తిరిగి కాల్ చేయలేదు? నేను కూడా తిరిగి నీకు 2 సార్లు కాల్ చేశాగా. నేను నీకు 40 టైమ్స్ కాల్ చేశాను. 40 టైమ్స్ చేసావు. నీకేమైనా పిచ్చాడు ప్రేమ అన్నిసార్లు చేసావు? అవును, నాకు పిచ్చే. నేను నీకు 40 టైమ్స్ కాల్ చేస్తే నువ్వు అందులో కనీసం 20 టైమ్స్ అయినా కాల్ చేస్తావు అనుకున్నాను, బట్ నువ్వు చేయలేదు. నేను లవ్ చేసినోడు నాకన్నా 1% ఎక్కువ లవ్ చేస్తాడని నేను అనుకున్నాను. అలా అనుకునే నేను నిన్ను లవ్ చేశాను, బట్ నువ్వు అలా లేవు. ఇప్పుడు ఏమంటావు ప్రేమ? నువ్వు నాకు 41 టైమ్స్ కాల్ చేస్తేనే నేను మాట్లాడతాను. సరే ఇప్పుడు నీకేటి 41 టైమ్స్ కాల్ చేయాలి అంతే కదా? చేస్తా నాకు. ఏంటి నువ్వు అలా రింగ్ ఇచ్చి కట్ చేస్తున్నావు? నీ కాల్ చేస్తున్నానా? అలా కాదు, నువ్వు కాల్ చేసి అది ఫుల్ రింగ్ అయ్యి దానంతా అది కట్ అయ్యి అప్పుడు నువ్వు మళ్ళా కాల్ చేయాలి. ఇదేం టార్చర్ రా బాబు. ఎంత కష్టం వచ్చిందిరా సీను నీకు. ఎక్కడితో అయిపోయింది అనుకుంటున్నారా? మళ్ళీ అటు ఒకసారి చూడండి. అవునరా ఈరు బాబే. సీనియర్ అయితే ఏమైందనుకున్నావు? అంటే ఆ ప్రెసిడెంట్ గారు అమ్మాయి ఉంది కదా, అది నిన్న వచ్చిందిరా. వచ్చినప్పుడు మాట్లాడుతున్నానా? వచ్చినప్పుడు మాట్లాడుతుంటేనేమో సడన్ గా బాబు వచ్చాడు రా. సీను, చూడగానే నాకు ఏం చేయాలి ఏంటి నేను వచ్చినా పట్టించుకోకుండా ఓ మాట్లాడేస్తున్నావు? ఎవరు? ఈరు బాబు గారితో ఫోన్ మాట్లాడుతున్నా ప్రేమ. ఎవర్రా? నువ్వు మాట్లాడతావా? ఒరే మీ సెల్లి మాట్లాడతాడ్రా, ఇదిగోరా. ఇవ్వరా మాట్లాడతా. ఏ సిస్టర్, నీకేం పని పాట లేదారా? ఎప్పుడు చూసినావో సీను 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 అంటావు. వెళ్ళేదైనా పని చూసుకో. అదే పనిలో ఉన్నా సిస్టర్. ఇంకొకసారి కనుక నువ్వు సీనుతో మాట్లాడుతున్నావని తెలిసినా మీ ఊరొచ్చి మరీ కొడతాను. అంత కష్టం మీకెందుకులేండి సిస్టర్, నేనే మాట్లాడను. ఏంటి ఓ తెగ నవ్వేస్తున్నావు? ఈరుబాబు గారిని ఎవడైనా తిడితే నాకు భలే ఆనందం వచ్చేద్ది అనుకో. ఈ రోజు నుంచి నువ్వు ఈ ఈరుబాబుతో మాట్లాడడం మానేస్తున్నావు అనమాట. ఏం మాట్లాడుతున్నావు ప్రేమ? ఈరుబాబుతో మాట్లాడడం మానేయాలా? ఇటు జోక్స్ చేస్తున్నావా? నాకన్నా నీకు ఈరుబాబు ఇంపార్టెంటా? ఆడు నా ప్రాణమిత్రుడు ప్రేమ. మేము ముస్తఫా బ్యాచ్ మేము. నాకన్నా ఎవ్వరు ఇంపార్టెంట్ అవ్వకూడదు. ఈరుబాబు లేడు, బొక్క లేడు. నీకన్నా ఎవడెక్కువ కాదు నాకు. గుడ్ బాయ్, క్యూట్గా ఉన్నావు. సమ్మర్లో కరెంట్ కటింగ్, ఎవరొచ్చాక ఫ్రెండ్స్తో ఫ్రెండ్షిప్ కటింగ్ చాలా ఘోరమైనవి, చాలా బాధాకరమైనవి. ఈ ఆఫీస్లో అందరికి నా మీద కంప్లైంట్లు ఉన్నాయి, కానీ నాకు మాత్రం ప్రేమ మీద కంప్లైంట్ ఉంది. నా ఈరుబాబు కూడా మాట్లాడుతూ అంటదా, మెంటల్ బాగుంది. అయ్యో, నేను మా అమ్మ నాన్నలతో మాట్లాడుకుని ఉండగలను, కానీ నా ఈరుబాబు కూడా అస్సలు మాట్లాడుకుని ఉండలేను. సో సాడ్. ఇది చాలదన్నట్టు వాళ్ళ బాబు ఒక పెద్ద మందు పిచ్చాడు. అవునా? ప్రపంచంలో అతిపెద్ద తాగుబోతుల లిస్ట్ తీస్తే నేనే ఫస్ట్ అని ముందు అంటాడు. ఎన్ని మందు బాటిల్ ఇచ్చినా లేపేస్తాడు. అబ్బో. ఇగో మావా cheers. ఏసాయ్. మా అల్లుడు తోపు, దమ్ముంటే ఆపు. ఏసాయ్. ఇంకోటి కావాలడు. కోకోకోలా, పెప్సీ, మా అల్లుడిచ్చే మందు సెక్సీ. అబ్బాబాబాబాబాబా సూపర్.
అల్లుడు ఇంకొక్కటి. ఇప్పుడే నువ్వు ఎలా ఉన్నావంటే ఇంకా వైన్ షాప్ ఓపెన్ చేస్తే నా పరిస్థితి ఏంటో అమ్మో ఊహించుకుంటేనే భయంకరంగా ఉంది. ఇంకొక్కటి. ఇంకొక్కటి. నువ్వేట్రా పేపలు తాగేస్తున్నావు? ఆ ప్రేమ ఉందా ఆ, అదొక ఇంగ్లీష్ పిచ్చిది. ఆ, ఆ, ఆ. తెలుగు సినిమా పాట ఇంగ్లీష్లో పాడాలట, ఆ, ఇంగ్లీష్లో పాట తెలుగులో పాడాలట. అవునా? మరి పాడేసావా? పాడక సత్తానా? అది కూడా అయింది చూడు. ప్రతిరోజు నువ్వు నా కలలో నేను చూస్తూ భావిస్తా, అలా నువ్వు నాకు తెలుసు, ఇక వెళ్ళు. Silence I know, words I know, words hiding in silence then I know. దూరమే చుట్టంతా ఖాళీలే మన మధ్య, నువ్వు వచ్చావు చూపించడానికే, ఇంక వెళ్ళు. Lips are calling more than that, heartfully a sign is enough I tell. Steps with distance, measuring more than that, distance not finding, journey I will. అదోకే. ఇంతకీ ఆ డబ్బులు కొట్టేసి ప్రేమకిచ్చావని మీ మామకి తెలుసా? అమ్మో, అది తెలిస్తే ఇంకేమైనా ఉందా? హ్మ్. మా మామకి వాళ్ళ ఊర్లో పెద్ద ఫ్లాష్ బ్యాక్ ఉంది. ఆహా. వాళ్ళ ఊర్లో చైన్ దొంగతనానికి దొరికిపోయి ఊరి నుంచి వెళ్ళేస్తారు. అవునా? అప్పటి నుండి మా మామకి దొంగలంటే అస్సలు పడదు. అబ్బో. దొంగని పదం వింటేనే అస్సలు పిచ్చెక్కిపోతాడు. మా మామకు ఊరంతా అప్పులే. ఆ అప్పుల్లో ఒకటి నెత్తి మీదకి వస్తే అది తీర్చడానికి ప్రేమ నాకు లక్ష అడిగింది. ఆ లక్షని దొంగతనం చేసి మామకి ఇచ్చానని తెలిస్తే ఇంకా నా పని అయిపోయినట్టే. దొరికావురా సీన్గా. నేనేంటో చూపిస్తాను నీకు. ఏంటి సార్, ఏమైంది? అదేం లేదురా సీను, నేను చూస్తే జాలేస్తుంది. ప్రతి ఒక్కరి జీవితంలో ప్రేమ అనేది ఒక వారం, నాకు మాత్రం శాపం. ప్రేమ వల్ల నా అసలు కోల్పోయాను. నా బెస్ట్ ఫ్రెండ్ అయిన ఈరుబాబు గురిని కోల్పోయాను. నచ్చను చేస్తున్నాను, నచ్చినవి మానేశాను. కానీ ఇప్పుడు మీ దయ వల్ల దాన్ని తిట్టే అవకాశం వచ్చింది. ఇప్పుడు అస్సలు వదులుకోను. దాన్ని తిట్టుకొని తిడతాను. మరి ఇంకెందుకు రా లేట్, వెళ్ళు. సీను అంతా ఓకేనా? ఓకే లేదు బొక్క లేదు. ఏం సీను అలా మాట్లాడుతున్నావు? లేకపోతే ఇంకెలా మాట్లాడాలి నీతోనే? నువ్వు నీ యాసాలు. సీను అబాబాబాబాబా, నువ్వు సీన్ అడగానే కుక్క పిల్లకి అలాగా అయిపోలా. నాకు టైం వచ్చిందే, మేరా టైం ఆగయా, తుమారా టైం జాగయా. చాలా ఎక్స్ట్రాలు చేస్తున్నావు, తర్వాత నువ్వే బాధపడతావు. ఆల్రెడీ నేను లవ్ చేసినందుకు బాధపడుతున్నానే. ఎన్ని బాధలు పెట్టావే నన్ను. పెద్ద ఎలిజబెత్ అనుకుంటున్నావా నువ్వు నీ గురించి? నేను చూసి లవ్ చేసినప్పుడు నీకు తెలీదా నేను ఎలా ఉన్నానో? లేదే, తెలియలేదు. అప్పుడు కళ్ళు కాగలెత్తికి వెళ్ళివే. స్టాప్ ఇట్ సీను, ఇనఫ్ ఆఫ్ దిస్. బ్రేకప్ బ్రేకప్ బ్రేకప్. ఏంటే బ్రేకప్ 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 అని కప్పలా కరుస్తున్నావు? అసలు ఏమనుకుంటున్నావు నువ్వు నీ గురించి? సీను గుడ్ బై. హే ప్రేమ ప్రేమ ప్రేమ, సారీ ప్రేమ, ఇదంతా నేను కావాలని చేయలేదు ప్రేమ. అవును, నువ్వు కావాలనే చేసావు. ఇదంతా ఆ రకుడుగాడు. చిచ్చి, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ పాలసీ కదా. ఐ మీన్ స్వర్గశ్రీ మన హెచ్ఆర్ గారు చెప్తేనే చేశాను ప్రేమ. నేనేం చేసినా నీకోసం, ఈ జాబ్ కోసం కదా ప్రేమ. నిజమా? నిజం ప్రేమ. సరే, జాబ్ కోసం చేస్తున్నావు కాబట్టి ఓకే. అమ్మయ్య, ఇది నమ్మేసింది. సరే ప్రేమ, నేను వెళ్ళొస్తానే. గుద్దియాలి దీన్ని. అమ్మయ్య, మనం సేఫ్. ఏమైందిరా సీను, ఇంత హ్యాపీగా ఉన్నావు? అనుకుని ప్రేమ నచ్చినట్టు తిట్టాను సార్.
నేను ఫుల్ మొత్తానికైతే సాధించావా? Dance ఆ? ఏయ్, ఏయ్. హే, ఏయ్, 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 ఏయ్. ఏంటి బాబు అంత ఆనందంగా ఉన్నారు? ఏంటి విషయం? ఏయ్, ఏయ్. అది మామూలు హ్యాపీనెస్ కాదమ్మా. ఏ, ఏంటి? వావ్, అవునా? నువ్వు కూడా అయిపోయి ఏం చూస్తున్నావు? ఇలాంటివి చేస్తే కంప్లైంట్స్ పెరిగి కంప్లైంట్ బాక్స్ ఫుల్ అవుతుంది. డీసెంట్గా ఉండు. పద తిందాం. థ్యాంక్ యూ అమ్మాయి, నా కోసం అన్నం తెచ్చినందుకు. అది నిన్ను చూస్తే అంజిగాడు గుర్తొచ్చాడు, అందుకోసమే తీసుకొచ్చా. అంజిగాడా? కాంపిటీషన్ లవరా? కాదు, హో. అడుక్కు తినేవాడు. హ? నువ్వు సేమ్ వాడలానే ఉంటావు, అందుకే. హ్మ్? ఫోన్లే సీను, ఇలానే నవ్వుతున్నావు. హ్మ్. పాపం ఎన్ని రోజులైందో నువ్వు నవ్వి. అదేంటి ఇన్ని రోజుల నుంచి నవ్వట్లేదా? ఏమైంది అబ్బాయి? నీకు తెలీదా? తెలీదు. నేను చెప్తాగా. సీను, నేను చెప్పడం కంటే నువ్వు చెప్పడం చాలా బాగుంటుందిరా. చెప్పు. చెప్పండి అబ్బాయి గారు, ఏమైంది? అమ్మా ఏమని చెప్పను, ఎలా చెప్పను? అటు చూడు. ఇంత బాధని గుండెలు ఎలా దాచుకున్నావు అబ్బాయి? నువ్వు లవ్లో ఉన్నావు అనుకున్నానురా, ఇలా నరకంలో ఉన్నావు అని అనుకోలేదు. ముఖం చూస్తే ఇన్నసెంట్గా ఉంటుంది కానీ ఆమెకింత సాడిజం ఉంటుందని అనుకోలేదు. అయ్యో ఏంటబ్బాయి, ప్రేమగారు మరీ ఇంత వరస్ట్ అనుకోలేదు. తనతో మీకు లవ్ గివ్ ఇవన్నీ అవసరమా మీకు? నా మాట విని తనతో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ నాకు చెప్పు, సాల్వ్ చేద్దాం. ఆరెంజ్ సినిమాలో రామ్ చరణ్ కూడా ఇంత ఫ్రస్ట్రేట్ అయిందట్రా. నువ్వయ్యో. అది ఆరెంజ్, ఓ రేంజ్. నాది నారింజ్. నా రేంజ్ చూసుకుని ప్రేమించాల్సింది. తప్పు చేశాను. అంటే ఇప్పుడు నీ రేంజ్ తక్కువ అనుకుంటున్నావా? ఛీ, దాని రేంజే తక్కువ. దానికి నాకు ఒక దాంట్లో మ్యాచ్ ఫిక్సింగ్ అవ్వట్లేదు. నన్ను కంట్రోల్ చేస్తుంది. నన్ను చిన్న బొమ్మతో ఆడుకుంటుంది. ఫుట్బాల్ తన్నట్టు తంతుంది నన్ను. నా బతుకు ఉతికి ఆరేసేస్తుంది. ఇందాక దాన్ని తిట్టినప్పుడు ఎంత ఆనందం అనిపించిందో. పిచ్చ కిక్ వచ్చిందో అనుకో. అయిపోయా సీను ఇంకా. అరే సీను, ప్రేమరా మొత్తం వినేసింది. వెళ్ళు అమ్మో. ఫస్ట్ ఆ పంజుడు. ఈ తినేసిందా? నేను చచ్చాను రా బాబో. నా ప్లేట్ అయిపోయింది, నేను కూడా హ్యాండ్ వాష్ చేసుకుని వస్తా. పోయి చూసి వస్తా ఏం జరుగుతుందో. ప్రేమ 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 ఏమైంది ప్రేమ? ఏంటి సీను? అది హెచ్ఆర్. ఏంటి హెచ్ఆర్? ఆయన అలా చెప్తేనే నువ్వు అలా చేసావా? అబ్బా ఈడొచ్చాడేంటి? ఈడేదో వెంట పెట్టేలా ఉన్నాడు. సార్, ఇది కరెక్ట్ కాదు. మీ కోపం ఉంటే వేరేలా చూపించండి, అలా అని తిట్టించడం కాదు. ప్రేమ, బేసిక్గా నేను తిట్టిద్దాం అనుకున్నా నిజమే, కానీ వీడు నాకంటే ముందు నుంచే తిట్టాలనుకుంటున్నాడు. కావాలంటే ఇజ్జోడు జరగా. ఏం చూపించేస్తున్నారా? ఓడి అమ్మ అది. అబ్బా. సీను అయిపోయావు. బాయ్. ప్రేమ 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 ఆగు ప్రేమ. ఎవరు చూడట్లే కదా. అబ్బా, అక్కడే ఉన్నాడు మామ. అల్లుడు రా, నోరు ఆరిపోతుంది రా. ఏం చేస్తున్నావు ఇంతసేపు? మామ నమస్తే. ఎవర్రా నువ్వు? అదే అంకుల్ నమస్తే. నాకు ఆర్పికేం అవసరం లేదు, వెళ్ళిపో వెళ్ళిపో. నేను టూత్ పిక్ హార్పిక్ అమ్మడానికి రాలేదు, మీ కళ్ళు తెరిపించడానికి వచ్చా. అంటే నేను ఇప్పుడు వరకు మూసుకుని ఉన్నానా? ఈ వీడియో చూడండి, మీకే తెలుస్తుంది. అమ్మ నా దొంగల్లుడు, ఎక్కడో చూశాను అనుకున్నాను నేను. ఇప్పుడు అర్థమైంది నాకు. ఆ రోజు దొంగతనం చేసి తోసేసి వెళ్ళిపోయాడు. ఆడి పని చెప్తా. పెళ్ళి లేదు, ప్రేమ లేదు, అన్ని క్యాన్సిల్.
ఆడి పని చెప్తా. దొంగ నా అల్లుడు, పెళ్లి లేదు బొక్కలే. సీనుగాడు దొంగ నా కొడుకు అనమాట. రాని ఓ ఇక్కడ చెత్తనాడు. రారా, నీ పని చెప్తాను రారా. ఒరే అల్లుడు రా. మావా మందు తెచ్చాను, ఇదిగా. దొంగ నా కొడక ఏమైంది మామా? తాగముందు కిక్కెక్సిందా ఏంటి మామ అలా మాట్లాడుతున్నావు? తెలిసిపోయిందిరా, నాకంతా తెలిసిపోయింది. ఆ రోజు దొంగతనం చేసి తోసేసావు. ఓడి అమ్మ, నాకు తెలిసిపోయిందిరా, నాకు తెలిసిపోయింది. నన్ను క్షమించు మావా. లేదు, నువ్వేమన్నా నేను క్షమించను. నువ్వు నా అల్లుడు కాదు. క్యాన్సిల్, ఈ పెళ్లి క్యాన్సిల్. వైన్ షాప్ ఓనర్ అయితే ఓ రేంజ్ ఉంటుంది అనుకున్నాను నేను. ఈ దొంగ నా కొడుకు నాకెందుకురా? వెళ్ళిపోరా నువ్వు. ఎక్కడికి వెళ్ళిపోను మావా? ఇంటి బయటికి పోరా దొంగ నా కొడకని. ఏట్రా ఇంకా అలా చూస్తాను, సిగ్గులేని ఎదవా. ఛే, నువ్వేట్రా ఎలాగొచ్చావు? ఎప్పటికి నేను రాకపోతే నీ దరిద్రం చూడలేక సత్యాలా ఉన్నారా బాబు. ఏమంటారా ఇప్పుడు? ప్రేమ విషయంలో సంకనాగించిన చాలదేట్రా. ఇప్పుడు నీకు దొరికిన విముక్తి ఇదే. విముక్తి, విముక్తి నిజమే. ఏసై ఏసై నేను చెప్తున్నాను, ఏసై అది. వాళ్ళిద్దరికి గట్టికిచ్చేసి వెళ్ళిపో, దుబాయ్ వెళ్ళిపో. ఎరా మావా, నీ అవ్వా నువ్వేమైనా అంబానీ అనుకుంటున్నావా, లేకపోతే నీ కూతురు అప్సరస్ అనుకుంటుందా? రేయ్, ఏం మాట్లాడుతున్నావురా? మీ అమ్మాయి డబ్బులు కావాలంటే దొంగతనం చేసి లక్ష ఇస్తే నన్ను 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 దొంగ అంటదా? నువ్వేమో మొన్న అల్లుడు అని ఈరోజు దొంగన కొడుకు అంటావా? మీ ఇద్దరు కలిపి ఒంగపెట్టి గొత్తి. చాలు సీను, చాలు. ఇంకా ఎన్నిసార్లు నన్ను ఏడిపిస్తావు? ఏడిపిస్తానా? నిన్ను ఏడిపిస్తాను, నీ మీద యుద్ధం ప్రకటిస్తానే. యుద్ధం ఏంట్రా యుద్ధం? అవును, యుద్ధం ఏంటి యుద్ధం? ఇద్దరు కొట్టుకుంటే యుద్ధం. అదే ఒకడు మీ ఇద్దరి మీద పడిపోతే దండయాత్ర. అది ఈ సీన్ గడి దండయాత్ర. చీ, వీటితో డిస్కషన్ ఏంటన్నా? పదండి. అబ్బా పోవే, పోరా. ఎవడ అవసరం లేదు నాకు. నేను ఒక్కడనే కింద నుంచి పైకి వస్తా, నిన్ను వదలరే. అబ్బా అయిపోయావురా ఈరోజు. దా కేకేపీడి అంటావురా? ఎన్నెన్ని మాటలు అన్నావురా నన్ను? ఆమెతో తిప్పిస్తావా నన్ను? దా తిను, దెబ్బలు తిను నా కొడక, తిను. ఇట్లా కాదురా నీకు. కర్రేది, కర్ర కావాలి. నా దొరికింది నా కద్దా. నువ్వు ఇక్కడ రా, తిను తిను. తిడతావరా నన్ను? ఆమెతో తిప్పిస్తావా? ఎలా లేస్తావో నేను చూస్తా. లేవు, ఆమె అంటే ఇష్టం రా నాకు. లక్ష్మి నుంచే దూరం చేస్తావరా నువ్వు? అయిపోయావరా నువ్వు. ఇక ఎలా లేస్తావో లేవు. లక్ష్మి, సీను ఇక్కడున్నాడు. అబ్బాయి గారు, అబ్బాయి గారు, అబ్బాయి గారు, ఏమైంది? లెగండి, చూడండి అమ్మా. సీను, అబ్బాయి గారు, సీను, ఏమైంది? ఏమైంది? సీను, రే లే సీను, సీను, ఏమైందా? సీను, సీను, ఏమైంది? సీను, అబ్బాయి గారు, అబ్బాయి గారు లెగండి. సీను, అబ్బాయి గారు, ఏమైంది సీను? అబ్బాయి గారు, అబ్బాయి యాక్టింగ్ గారు చేసిన లెగండి. జాగ్రత్త, లేవు. సీను, అబ్బాయి లేరా? గారు, ఏమైంది? అబ్బాయి గారు, సీను, అబ్బాయి గారు, పదండి హాస్పిటల్ అబ్బాయి తీసుకెళ్దాం. గారు. లేపు లేపు, ఫస్ట్ హాస్పిటల్ తీసుకెళ్దాం. మెల్లిగా మెల్లిగా పట్టుకోండి. అమ్మాయి గారు మీరు పట్టుకోండి. బా, ఏం తింటున్నావు సరిగ్గా రా బాబు? పట్టుకో. ఇంత బరువు ఉన్నావు. బా